అతివృష్టి అనావృష్టి అంటే ఎలా ఉంటుందో జస్ట్ నిన్నే తెలిసింది భయ్య. జస్ట్ 2 hours పడిన వానకి అమీర్పేట్ మొత్తం మునిగిపోయింది. అమీర్పేట్ మొత్తమే కాదు, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, తోలి చౌకి, వాట్ ఎవర్ ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలున్నాయో మొత్తం మునిగిపోయినాయి. నాన్ స్టాప్గా 2 hours పడిన వాన ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి క్లియర్గా మా కళ్ళ ముందు ఒక పిక్చర్ వేసింది. ఈరోజు మార్నింగ్ మా చెల్లి వచ్చి, అన్న నేను 2 చీరలు కొనుక్కోవాలి, కేఎల్ఎం షాపింగ్ మాల్కి పోదాం పద అడిగితే నేను మా వైఫ్ కలిసి ఆటోలో కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్ళాం. అలా లోపలికి వెళ్ళాక 1+1 ఆఫర్లు, 50%లో ఉండే ఆఫర్లు, ఏ శారీస్ బాగున్నాయో చెక్ చేసుకుంటూ వాళ్ళ పాపం వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇంతలో ఒక పెద్ద పిడుగుతోటి వాన పడ్డ స్టార్ట్ అయింది. అలా పడుతూ ఉన్న వాన కంటిన్యూస్గా 1/2 hour చూస్తూ ఉన్నాం, కానీ అలా నాన్ స్టాప్ పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. ఏంటబ్బా పడుతుంది వాన ఆగట్లేదు, మనం వెళ్ళాలిగా తిరిగి అనుకునే టైంలో జనాలు చిన్నగా ఒకరుగా మా కేఎల్ఎం షాపింగ్ మాల్ సైడ్ వచ్చేసి ఆ కింద షట్టర్ కింద స్ట్రక్ అయిపోయారు. మేము ఎంతసేపటికి క్యాబ్, ఆటో బుక్ చేస్తున్నాం కూడా ఒకటి కూడా అస్సలు బుక్ అవ్వట్లేదు. అక్కడ వచ్చే ఆటో వాళ్ళని కూడా అడుగుతుంటే ఎవరు రానన్నారు. సరే ఇది ఇలా కాదని చెప్పి మేము మెల్లిగా నడుచుకుంటూ అలా వెళ్తే ఆ పక్కనే కేఎల్ఎం షాపింగ్ మాల్ కింద ఒక చిన్న కాఫీ షాప్ కనిపించింది. అక్కడ 3 cups కాఫీ ఆర్డర్ చేసుకొని తలా 3 పెట్టుకొని తాగుతూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా మైత్రివనం దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ కింద కంప్లీట్లీ ట్రాఫిక్ ఫుల్గా అయిపోయింది. 3 hours ట్రాఫిక్లో అలా మేము స్ట్రక్ అయిపోయి 4:30కి బయలుదేరిన మేము తిరిగి 7:30కి ఇంటికి వెళ్ళాం. కంప్లీట్లీ ట్రాఫిక్లోనే మాకు ఈరోజు 3 to 4 hours గడిచిపోయింది. అతివృష్టి అనావృష్టి అంటే ఏంటో కొంతమంది తెలియకపోవచ్చు. ఏదైనా సరే మితంకి మించి పడితే అది హెవీ అయిపోతుందని అర్థం. అంటే వృష్టి అంటే వర్షం అనే అర్థం. అతివృష్టి అంటే వర్షం ఎక్కువ పడడం, అనావృష్టి అంటే అసలు వర్షమే పడకపోవడం. సో అందరికీ అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ ముఖేష్ రాకట్.